హలో వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. మనం ఈరోజు ఫెడ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అక్కడెక్కడో కూర్చొని ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తే కట్ చేస్తే మన ఇండియన్ మార్కెట్స్ ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతూ ఉంటాయి, పాజిటివ్గా నెగిటివ్గా పడిపోవడం, గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం ఎందుకు రియాక్ట్ అవుతుంటాయి. ఇన్ కేస్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక స్టేట్మెంట్ చేస్తే మార్కెట్స్ అప్ సైడ్కి వెళ్ళింది, డౌన్ సైడ్కి వెళ్ళింది అంటే ఒక రీజన్. ఇన్ కేస్ మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నా కామెంట్ చేసినా కూడా అప్ సైడ్కి వెళ్ళినా డౌన్ సైడ్కి వెళ్ళినా కూడా అదొక రీజన్. బట్ ఎందుకు ఫెడ్ పవెల్ గారు ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తే కొంచెం సీరియస్గా మాట్లాడినా కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోయినా, కట్ చేసినా, ఒకవేళ ఇంక్రీజ్ చేసినా కూడా ఎందుకు ఇండియన్ స్టాక్ మార్కెట్స్కి అంత ఎఫెక్ట్ అవుతుంది అండ్ దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడ్ అంటే ఏంటి? ఫెడ్ అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ అండ్ దీన్ని ఫెడరల్ రిజర్వ్ కూడా అంటారు. అండ్ వీళ్ళు ఏం చేస్తారు అంటే యుఎస్లో ఫినాన్షియల్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళే మానిటర్ చేస్తూ ఉంటారు. ఎందుకు మానిటర్ చేస్తూ ఉంటారు అంటే ఎక్కడైనా ఫినాన్షియల్లో గ్యాప్స్ వచ్చినా, స్టెబిలిటీ లేకపోయినా, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయినా, హౌస్ హోల్డ్స్ అంటే సాధారణ వ్యక్తులపైన ఎక్కువ భారం పడినా, లేకపోతే ఎక్కువ మంది ఎక్కువ ఖర్చు పెట్టేసి వాళ్ళ అమౌంట్స్ అన్నీ సేవింగ్స్ అన్నీ ఖాళీ చేసుకుంటున్నారు అని చెప్పి వీళ్ళన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఎందుకు మానిటర్ చేస్తూ ఉంటారు అంటే ఫ్యూచర్లో ఫినాన్షియల్ క్రైసిస్ లేదు, మనకి గ్రేట్ రెసిషన్స్ అనేవి ఇలా వచ్చి చాలామంది చాలా బాధలు పడ్డారు. సో ఇలాంటి బాధలు పడకుండా ముందే మనం కంట్రోల్ చేయాలి, ముందే ఆపేయాలి అన్న ఒక థాట్తో వీళ్ళు అంతా మానిటర్ చేసి అలా జరగకుండా అంటే ఫినాన్షియల్ క్రైసిస్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, జనరల్గా ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు అంటే సింపుల్గా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతారు. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే ఇన్ఫ్లేషన్ ఎలా తగ్గుతుంది అంటే ఎవరైతే ఖర్చులు పెడుతూ ఉంటారో అంటే లోన్స్ తీసుకోనో, జనరల్గా హౌస్ లోన్స్, కార్ లోన్స్ ఇలా లోన్స్ తీసుకొని ఖర్చులు పెడుతూ ఉంటారో వీళ్ళ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనేది వీళ్ళ నమ్మకం. సో వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే ఆటోమేటిక్గా వీళ్ళు ఖర్చులు తగ్గిస్తారు, ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ఇది యాక్చువల్గా ఫెడ్ ఒక నిర్ణయం, ఇలా వీళ్ళు చేస్తారు. బట్ దీనివల్ల నెగిటివ్ పార్ట్ ఏంటి? స్టాక్ మార్కెట్ ఎందుకు అంత రియాక్ట్ అవుతుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తే అంటే ఆటోమేటిక్గా ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే వీళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేయరు, ఎందుకంటే ఎక్కువగా లోన్స్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి. ఆల్రెడీ బిజినెస్ రన్ చేసేవాళ్ళు లోన్స్ తీసుకొని ఆల్రెడీ బిజినెస్ రన్ చేసేవాళ్ళు వాళ్ళపైన బర్డెన్ పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ వస్తాయి. అంతే కదా, మన ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి, వాళ్ళు పే చేసే లోన్స్ ఈఎంఐస్ అనేవి కొంచెం పెరుగుతాయి. ఓకే, సో వీళ్ళు దాన్ని పూడ్చడానికి వీళ్ళు ఏం చేస్తారు అంటే లే ఆఫ్ చేస్తారు. లే ఆఫ్ అంటే ఉద్యోగాలు తీసేయడం. ఉద్యోగాలు తీసేసారు అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. ఓకే, సో ఇది ఒక నెగిటివ్. అండ్ అదేవిధంగా ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఓకే, ఆ కంట్రీ యొక్క గ్రోత్ అనేది స్లో డౌన్ అవుతుంది. బట్ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేస్తే లేకపోతే కట్ చేస్తే పాజిటివ్స్ ఉంటే వాళ్ళకు ఉండాలి, నెగిటివ్స్ ఉంటే వాళ్ళకు ఉండాలి. బట్ ఇండియా పైన ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది దాన్ని మీరు గమనించారా? ఇన్ కేస్ మీకు 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. బేసిక్గా ఇన్ కేస్ యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేసింది అనుకోండి, మనకేంటి లాభం? నెంబర్ 1, మనం లోన్స్ అన్ని డాలర్లో తీసుకొని ఉంటాం కదా, ఆ డాలర్లో తీసుకున్న లోన్స్ పైన ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇంట్రెస్ట్ తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకు కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. ఆ అమౌంట్తో ఇక్కడ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడమో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడమో ఇలా చేసుకుంటారు. నెంబర్ 1. అండ్ నెంబర్ 2, యుఎస్ ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడున్న లోకల్లో బాండ్స్ అనేవి అంత వాల్యూ ప్రొవైడ్ చేయదు, అంటే వాళ్ళ అమౌంట్కి అంత ఇంట్రెస్ట్ రేట్స్ని ప్రాఫిట్ని జనరేట్ చేయదు అని చెప్పి ఇండియాకి వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా ఇండియాలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, అండ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో ఇలా ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో మన కంట్రీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన ఎకనామీ అనేది స్టేబుల్ అవుతుంది, అంటే బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెంబర్ 3, ఇలా యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేసింది అనుకోండి, డాలర్ అనేది వీక్ అవుతుంది. ఓకే, డాలర్ అనేది వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇలా రూపీ స్ట్రాంగ్ అయింది అనుకోండి, మనం ఇంపోర్ట్ చేసే వస్తువులు తక్కువకు వస్తాయి, మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన మనకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా మన కంట్రీకి పాజిటివ్ అవుతుంది. అండ్ నెంబర్ 4, ఐటీ సెక్టర్ మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది. అక్కడ
యూఎస్లో ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేస్తారో అండ్ మనకి ఇక్కడ ఉన్న కంపెనీస్కి క్లయింట్స్ వస్తారు, మనకి ఇక్కడ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, దాంతో మన కంట్రీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఐటీ సెక్టార్ బాగుంది అనుకోండి, ఆటోమొబైల్ సెక్టార్స్లో ఎక్కువ బాగుంటుంది, రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ఈ విధంగా అన్ని విధాలుగా యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తే ఇండియాకి అంత లాభం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ జరిగిందా కట్ జరిగిందా అని చెప్పి అంత ఫోకస్డ్గా చూస్తారు. ఇంత పవర్ రావడానికి యుఎస్ ఫెడ్కి ఇంత పవర్ రావడానికి యుఎస్ డాలర్ అనేది కారణం. ఈ డాలర్ గురించి పూర్తిగా తెలియాలి అనుకుంటే ఈ ఎండ్ స్క్రీన్లో నేనైతే వీడియో పెడతాను, ఆ వీడియో పూర్తిగా చూడండి. అసలు డాలర్ అంత హైకి ఎలా వెళ్ళింది, ఏ విధంగా అంత ఇంక్రీజ్ అయింది అండ్ ప్రతి దాని గురించి కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎండ్లో వీడియో పెడతాను, డెఫినెట్గా వాచ్ చేయండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ, టేక్ కేర్.